ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేయభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. మీరు ఎవరికైనా అప్పు ఇచ్చారా? వారు తీసుకున్న తర్వాత మీకు డబ్బులు ఇవ్వడం లేదా? మిమ్మల్ని డబ్బు తీసుకున్న తర్వాత కనిపించకుండా తిరుగుతున్నారా? అంటే మీరు అప్పు ఇస్తే వసూలు చేయడానికి వెళ్ళినా వాళ్ళు మీకు దొరకకుండా తిరుగుతున్నారా? అలా జరుగుతూ ఉంటే ఈ చిన్న పరిహారం మీరు చేయండి. ఇది ఎలా పనిచేస్తుంది, ఏ విధంగా చేయాలి అనేది చెప్తాను. ఇది అతి పురాతనమైన భారతీయ తంత్ర గ్రంథాలలో ఉన్న ఒక చిన్న ఉపాయం. ఇది పూర్వపు రోజుల్లో చేసేవారు. ఇది విజయానికి, వైఫల్యానికి హామీ ఇచ్చే ఉపాయం లాంటిది. అంటే మీరు నమ్మకంగా, విశ్వాసంగా ప్రయత్నం చేయాలి. ఏం చేయాలంటే, ఒక తెల్లటి వస్త్రం తీసుకోండి, లేదంటే పేపర్ తీసుకోండి. దాని మీద ఎవరికైతే మీరు బాకీ ఉన్న వ్యక్తి, మీరు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి పేరుని పసుపు పేస్ట్గా చేసి నీళ్ళల్లో కలిపి దాన్ని రాయాలి. దానికి మీరు ఏంటంటే తులసి కర్ర కానీ, లేదంటే దానిమ్మ పుల్ల కర్ర కానీ, వేరే చెట్టుదైనా పర్వాలేదు, కానీ అగ్గి పుల్ల మాత్రం వాడవద్దు. దాన్ని కొసగా చెక్కి దాని మీద పేరు రాయండి. అంటే పసుపుతో తడిపిన ఆ గుడ్డ మీద లేదా పేపర్ మీద రాసి మీరు ఏం చేస్తారంటే, రుణాన్ని ఎవరికైతే ఇచ్చారో ఆ ఇచ్చిన వ్యక్తి పేరు రాసేటప్పుడు మనసులో మీరు డబ్బు తిరిగి రావాలని కోరుకోండి. అతను డబ్బు తిరిగి ఇస్తున్నాడు అని కోరుకోండి. తర్వాత ఈ కాగితాన్ని లేదా ఈ క్లాత్ని, కాగితమైనా పర్వాలేదు, తెల్ల కాగితం పర్వాలేదు, రోల్ చేసి మీరు పసుపు నీటిలో మామూలుగా దూది, మన దీపం వెలిగిస్తాం కదా, ఆ దూది తీసుకోండి, పసుపు నీటిలో ముంచండి దాన్ని. తర్వాత ఈ పేపర్కి రౌండ్గా చుట్టండి, దూది దారం చుట్టండి. ఇప్పుడు దాన్ని మనం మామూలుగా ఈ దూదిని ఆ రోల్ చుట్టూ కట్టేస్తే సరిపోతుంది. తర్వాత మీరు కాగితాన్ని ఎక్కడైనా సరే పారే నీళ్ళల్లో, మళ్ళీ చెప్తున్నాను, కాలువ కానీ, నది కానీ నీరు ప్రవహిస్తూ ఉండాలి, మురుగు నీటిలో కాదు. లేదా చెరువులు ఉంటాయి కదా, మంచినీటి చెరువులు, వాటిల్లో కానీ మీరు కలపండి. ఇలా మీరు వారానికి ఒక్కసారి చేయండి. వాళ్ళు ఎక్కడ ఉన్నా మీకు డబ్బులు తిరిగి తెచ్చి ఇచ్చే